న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. జిల్లా ముమ్మడివారం ఇచ్చిన హామీలే కాక పర్యటనల సందర్భంగా ప్రజలు లేవనెత్తిన గత ప్రభుత్వం పరిష్కరించలేని అనేక సమస్యలు పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. జిల్లా ముమ్మడివారం ఇచ్చిన హామీలే కాక పర్యటనల సందర్భంగా ప్రజలు లేవనెత్తిన గత ప్రభుత్వం పరిష్కరించలేని అనేక సమస్యలు పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. ముమ్మడివారం నగర పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 2.39 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయిలతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. సబ్ ప్లాన్ నిధులతో 64.70 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో 36.40 లక్షలు, ఎంపీ లాట్స్ నిధులతో 32 లక్షల వ్యయంతో నిర్మించిన మొత్తం 9 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. ఈ పనుల మొత్తం వ్యయం 1.33 కోట్లుగా అధికారులు తెలిపారు. అదేవిధంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని 5 ప్రాంతాల్లో 3 లక్షలతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను, మంచినీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్లను కూడా ప్రజల వినియోగానికి ప్రారంభించారు. ఇకపై చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూడా నాయకులు శంకుస్థాపనలు నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో 17.39 లక్షలు, ఏపీయు ఎఫ్ఐడిసి నిధులతో 88.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న 9 పనులకు మొత్తం 1.05 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ అశోక్, ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ముమ్మడివరం నగర పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో ప్రారంభోత్సవం సందర్భంగా మన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగ్ గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన అశోక్ గారు, పార్టీ ఉపాధ్యక్షులు రాజ్ నరసింగ్ గారు, వేదిక పైన ఉన్న కూటమి నాయకులందరూ, వేదిక మీద ఉన్న పాత్రికేయులకి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ నగర పంచాయతీలో ఉన్న 20 వార్డుల్లో కూడా 1.3 లక్షల రూపాయలతో 10 ప్రోగ్రామ్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1.5 లక్షల మరి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 15th ఫైనాన్స్ నిధులు, అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, మన ఎంపీ గారి నిధులు 3 కలిపి మరి సుమారుగా 2.8 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే నగర పంచాయతీ గతంలో అవగాహన లేక మరి నగర పంచాయతీ చేయడం వల్ల ఫండింగ్ బాగా తగ్గిపోవడం వల్ల అభివృద్ధి చెందలేదు. 2014 నుంచి 19 వరకు కూడా కొంతవరకు మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఎందుకంటే ఆ రోజు
మన పార్టీ ఆఫీసు బ్రహ్మాండంగా కట్టుకోవటం, ఆ రోజు నగర పంచాయతీలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి మరి అమృత్ స్కీమ్లో 111 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 1-2 OHR ఫౌండేషన్ దశకి తీసుకొచ్చారు. మళ్ళీ ఎంపీ గారు మేము కూడా మరి మున్సిపల్ శాఖ మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ 161 కోట్లు రూపాయలు ఈ మంచినీటి స్కీమ్ శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలుచుకున్నాం. మొన్న కాంట్రాక్టర్ గారు వచ్చారు, తొందరలో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఈ ముమ్మడివరం నగర పంచాయతీలో మరి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉంది. రోడ్లు కూడా ఇంకా వేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఒకటి షిఫ్ట్ చేయాలి, దానికి కూడా గవర్నమెంట్ దృష్టిలో మరి సైట్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క మరి CSR నిధులు కూడా తెచ్చి ఏదైతే మన గవర్నమెంట్ కాలేజ్ ఉందో దాంట్లో డిగ్రీ కాలేజ్కి ఆ రోజు కెనరా బ్యాంక్కి మరి ఎంపీ గారు మేము కూడా మన బెంగళూరు వెళ్ళి ఆ కెనరా బ్యాంక్ని అడగడంతో వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడంతో ఆ డిగ్రీ కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా అందరికీ కూడా ఒక పార్క్ కింద తయారు చేయాలని చెప్పి ONGCని అడిగితే అది కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఆల్రెడీ టెండర్ మన పోలమ్మ చెరువు కట్టి టెండర్ పిలిచారు. ఆ కాంట్రాక్ట్ కూడా ఫిక్స్ అయ్యాడు కాబట్టి తొందరలో దాన్ని కూడా వాకింగ్ ట్రాక్ పార్క్ కింద చేయాలన్నది మన లక్ష్యం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకోవడం మరి ముమ్మడివరం నగర పంచాయతీకి శుభసూచకం చెప్పి తెలియజేసుకుంటూ తొందరలో స్థానికంగా ఎన్నికలు కూడా ముందు ఈ నగర పంచాయతీ ముందు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి మన కూటమి నాయకులందరూ కూడా యాక్టివ్గా పాల్గొని ఈ నగర పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ప్రీతం నాయకులు ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి, అలాగే ఎంపీ హరీష్ మోదీ గారికి, మాజీ ఎమ్మెల్యే వివేకానంద గారికి, నరసింహరావు గారు, మిత్రులు అశోక్ గారికి, ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా ముందుగా ఎక్కువ నమస్కారాలు. మరి ఈరోజు యొక్క కార్యక్రమం గురించి మా నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈవేళ. మరి ఈ రోజున మా యొక్క ముమ్మడివరం నగర పంచాయతీలో కోట్లాది రూపాయలు ఈవేళ వెచ్చించి ఈవేళ శంకుస్థాపన చేయడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా. ఈ నగర పంచాయతీకి మరి గతంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అప్పట్లో పంచాయతీల్ని నగర పంచాయతీగా చేసి ఈ యొక్క నగర పంచాయతీ డెవలప్మెంట్ని అడ్డుకోవడం కారకమైంది ఈవేళ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏది ఏమైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా రావచ్చు, ఎంపీగా రావచ్చు, ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఈ నగర పంచాయతీ విషయంలో డెవలప్మెంట్ యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చెప్పారు పెద్దలు, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వాగ్దానం చేశారు, ఏ విధంగా అయితే సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే మరి ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈవేళ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈవేళ ఒకటే అడుగుతున్నాను నేను, ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ ఆధారం లేకుండా గాలి మూటగట్టి వేళ నాయకుల మీద అవ్వచ్చు, ప్రభుత్వం మీద అవ్వచ్చు, లేనిపోని విమర్శలు చేయడం జరుగుతుంది. ఈవేళ ఖచ్చితంగా వారు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏమి చేశారు మీరు ఈవేళ? ఏ విధంగా డెవలప్మెంట్ లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉన్నా సరే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వారి యొక్క తెలివితేటలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాబోయే కాలం ఉన్నాయి లోకల్ బాడీస్. మరి లోకల్ బాడీస్లో కూడా ఈ కూటమి ప్రభుత్వంతో మన నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఈ లోకల్ బాడీస్లో మన యొక్క సత్తా చూపించి ఈ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి ప్రతి చోట కూడా మన యొక్క కూటమి ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలు అవ్వచ్చు, నగర పంచాయతీ అవ్వచ్చు, లేకపోతే పంచాయతీలు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి ఖచ్చితంగా చెప్పిన సోదరులారా. ఎందుకంటే ఈవేళ ఏ విధంగా అయితే మన కూటమి ప్రభుత్వం చేస్తుందో ఈ డెవలప్మెంట్ని మనం నిరూపించాలి ఖచ్చితంగా. ఏదో లోకల్ బాడీసే కదా మనకు పని ఏముంది, మనకి ఎమ్మెల్యే ఎంపీ కదా పని అనుకుంటే కాదు. లోకల్ బాడీసే మనకు పట్టుకోమని ఈవేళ గ్రామాల్లో ఖచ్చితంగా రేపొద్దు రాబోయే కాలం మన కార్యకర్తలందరూ కూడా నేను విన్నవించుకున్నదంటే ఖచ్చితంగా మనం
అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ముమ్మడి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేసినటువంటి మన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారికి, అలాగే మన ఎంపీ హరీష్ గారికి కూడా నియోజకవర్గం తరఫున మరి నా తరఫున కూడా ధన్యవాదాలు సెలవు. నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ. పోలవరం మండలం మురిమలలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ వివిధ సమస్యలపై అర్జీలను ఎమ్మెల్యేకి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అర్జీలను పరిశీలించి తక్షణం పరిష్కరించగలిగిన సమస్యల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరిన్ని సమస్యల్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సుబ్బరాజు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ. పోలవరం మండలం మురిమలలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ వివిధ సమస్యలపై అర్జీలను ఎమ్మెల్యేకి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అర్జీలను పరిశీలించి తక్షణం పరిష్కరించగలిగిన సమస్యల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరిన్ని సమస్యల్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సుబ్బరాజు తెలిపారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆత్రేయపురం మండలం ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ప్రభుత్వ పాలన. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటుంది. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆత్రేయపురం మండలం ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ప్రభుత్వ పాలన. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటూ వారి అవసరాలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆత్రేయపురం మండలం వద్దిపూరులో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ప్రతి అధికారి బాధ్యతతో పారదర్శకంగా పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల సమస్యలకు సమగ్ర పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తం 25 వినతులు అందాయి. మీ దరఖాస్తులు అందివలసిగా ఏదైనా విషయాలు తెలియవలసిగా కోరుతున్నాను. రెండు కళ్ళు ఉంటారన్నారా? ఒక్కడిని తీసుకుని సరిపోతా? మరి ఒక్కడిని ఉందిగా ఇది తీసుకుంటే ఎందుకు తీసుకోవట్లేదు? ఇవ్వలేదా? అలా కాదు.
ఆయనకి రాలేదా? వస్తుంది ఈసారి అంటే 2-3 కేటగిరీలు వస్తాయేమో, ఏజ్ లేకపోతే పక్క చూపించేసి నాలెడ్జ్ అలాగే చేసిన గౌరవనీయులు మన కొత్త పైప్ లైన్ ద్వారా చేస్తారు. కొత్త నియోజకవర్గంలో ఇప్పటికే పలు దఫాలుగా ప్రజోదర్పాలు నిర్వహించుకున్నాం. ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కనీస అవసరాలు, కనీస సౌకర్యాల కోసం ఏ విధంగా ప్రభుత్వం నుంచి వారి యొక్క పథకాల ప్రకారం వారు అమలు చేయవలసిన అవసరం ఉన్నదో వాటన్నింటినీ కూడా గుర్తించి ప్రజలకు చేరవేయడం కోసం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు కలుసుకోవడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది అందరూ ఏదైతే సామాన్య ప్రజానీకానికి అవసరాలు ఉన్నాయో కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు, మరి అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా మేళవించి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తుందనే విషయం మీకు తెలియదు కాదు. మరి వీటన్నింటిలో భాగంగానే మరి మండల కేంద్రాల్లో నిర్వహించాం. గ్రామాల్లో కూడా వెళ్ళాలి, గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు కలుసుకోవాలని గ్రామాల వారిగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏదైతే మేనిఫెస్టోలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున అక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 2 ప్రభుత్వాల అధికారులు ఉండడం, ఈ యొక్క ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికలా ఈ ప్రజాదర్బార్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అధికారులు అందరూ ఉన్నారు. మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులు ఇలా ఈ గ్రామాల్లో కూర్చోవడం వల్ల మీకు చెప్పే సమస్యలు అన్నీ కూడా ఒకే రోజున ఒకే గంటలో. కోనసీమ జిల్లా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సత్కరించారు. జిల్లా స్థాయిలో 6వ ర్యాంక్ తో పాటు కొత్తపేట నియోజకవర్గంలో తొలి స్థానం సాధించిన వంగివరపు గాయత్రిను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆలమూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన యువతేజ సాధించిన ప్రతిభను కూడా ప్రశంసించారు. కోనసీమ జిల్లా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సత్కరించారు. జిల్లా స్థాయిలో 6వ ర్యాంక్ తో పాటు కొత్తపేట నియోజకవర్గంలో తొలి స్థానం సాధించిన వంగివరపు గాయత్రిను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆలమూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన యువతేజ సాధించిన ప్రతిభను కూడా ప్రశంసించారు. ఆత్రేయపురం మండలంలో గల లాకుల వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గాయత్రికి శాలువ కప్పి సత్కరించి ఆమె కృషి, పట్టుదలను కొనియాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు హుండీల తెరిచి లెక్కించగా 20 రోజులకు గాను నగదు 2,20,68,980 రూపాయల నగదు, బంగారు 141 గ్రాములు మరియు వెండి 3 కేజీల 111 గ్రాములు మరియు పలు విదేశీ కరెన్సీ వచ్చినవి ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.
సర్వేక్షణ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నగరాలు పట్టణాలు పరిశుభ్రతను కొలిచి ర్యాంక్ ఇచ్చే సర్వే ఇది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ లో భాగం ఈ రెండు రోజుల్లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం కేంద్ర బృందం పర్యటిస్తుందని స్వచ్ఛ సర్వేక్షణ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నగరాలు పట్టణాలు పరిశుభ్రతను కొలిచి ర్యాంక్ ఇచ్చే సర్వే ఇది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ లో భాగం ఈ రెండు రోజుల్లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం కేంద్ర బృందం పర్యటిస్తుందని కమిషనర్ తెలిపారు. కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ పట్టణంలో ఇంటింటికి చెత్త సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్, రోడ్డు, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు పురపాలక సంఘం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు గమనించి మీ నగరం ఎంత పరిశుభ్రంగా ఉందని మీ అభిప్రాయం స్వచ్ఛత యాప్ ద్వారా ఇవ్వొచ్చన్నారు. సానుకూల అభిప్రాయాన్ని ఇస్తే తాడేపల్లిగూడెం పట్టణానికి 2500 మార్కులు వస్తాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణకి సహకరించి తాడేపల్లిగూడెం పట్టణానికి జాతీయ అవార్డు రావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. మీరు చేసే పనులు అంటే రోడ్డు శుభ్రంగా ఉందంటే ఉన్నదని, డ్రైన్ నీట్గా ఉందంటే ఉన్నదని, చెత్త కుప్పలు ఇమీడియట్గా క్లీన్ చేస్తున్నారంటే చేస్తున్నారని, అలాగే డోర్ టు డోర్ చెత్త రెగ్యులర్గా పట్టుకెళ్తున్నారంటే పట్టుకెళ్తున్నారని, సెగ్రిగేషన్ చేసి ఇస్తున్నారంటే ఇస్తున్నామని మీరు పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల మనకి నేషనల్ వైడ్ స్వచ్ఛ భారత్లో మన తాడేపల్లిగూడెం ర్యాంక్ వస్తుంది. కనుక ప్రజలంతా కూడా సహకరించి ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘాన్ని నేషనల్ అవార్డు తేవడానికి మీ సహకారం అందించవలసిందిగా కోరుతూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.